గాజాలో ఆకలి కేకలాగడం లేదు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ప్రపంచ ఆహార కార్యక్రమానికి సంబంధించినటువంటి 77 ట్రక్కులను పాలస్తీనియన్లు అడ్డుకున్న. దాదాపు 80 రోజుల పాటు సహాయం నిలిచిపోయింది. ఆకలితో అలమటిస్తూ ట్రక్కులను ప్రజలు అడ్డుకుంటూ మధ్యలోనే ఆహారాన్ని దోచుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. వారికి తగినంత ఆహారం అందుబాటులో లేదని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తోంది. ఇటీవల గోదాములపై దాడి చేసి ఆహార పదార్థాలను ప్రజలు ఎత్తికెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో గాజాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడి గోదాములపైన దాడులు చేసి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గాజాలోకి ఆహార పదార్థాలతో వెళ్తున్న అనేక ట్రక్కులను వేలాది మంది పాలస్తీనియన్లు అడ్డుకున్నారు. ఆ ట్రక్కులు గమ్యస్థానాలు చేరకముందే అందులోని ఆహార పదార్థాలను స్థానికులు లూటీ చేసినట్టుగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం వెల్లడించింది. గాజాలోకి గత రాత్రి నుంచి ఇప్పటి వరకు 77 ట్రక్కులను WFC తీసుకువచ్చింది. అయితే ఆహార పదార్థాలతో వెళ్తున్నటువంటి ఆ ట్రక్కులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దాదాపు 80 రోజుల పాటు సహాయం నిలిచిపోవడంతో వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ఆ వాహనాలను ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కనబడడం లేదు. కొన్ని రోజులుగా ఈ సహాయాన్ని పంపించేందుకు ఇజ్రాయెల్ అనుమతించినప్పటికీ తగినంత ఆహారం ఇంకా అందుబాటులో లేదని NGOలు చెప్తున్నాయి. అక్కడి ఆకలి భయం ఎక్కువగా ఉందని, వారి ఆందోళనకు తగ్గించాలంటే మరింత సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్తున్నాయి. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు వాటిని తరలించే కాన్వాయ్ కూడా సురక్షితంగా వెళ్లే పరిస్థితులు కల్పించాలని కోరుతున్నాయి. మరోవైపు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయం తరలింపుకు ఇజ్రాయెల్ పరిమితంగానే అనుమతిస్తోంది. దీంతో ఇటీవల 121 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు గాజాలోకి ప్రవేశించాయి. అయితే తీవ్ర ఆకలి సంక్షోభం ఎదుర్కొంటున్న గాజా వాసులకు ఇవి పెద్దగా సరిపోవడం లేదు. దీంతో ఆహార పదార్థాల గోదాములపై దాడులు చేసి లూటీ చేస్తున్నారు. గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలున్న పెట్టెలను అక్కడి నుంచి లూటీ చేసి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కూడా గత 3-4 రోజులుగా కనిపిస్తున్నాయి. గాజాలో ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. حسبنا الله ونعم الوكيل فيكم. حسبنا الله ونعم الوكيل في الدول العربية. حسبنا الله ونعم الوكيل فيكم. حسبنا الله ونعم الوكيل فيكم. هاي ما جماعة جيبها جماعة جيب هذول هاي ضرب مباشر ضرب مباشر اطلاق ضرب مباشر الان. هاي بنحكي معكم من وراء الجدران. ايوه اين اين متخبيين هنا مات الزلمه. هاي مات الزلمه مات. كيف حالك؟ ليش هيك حامل اخوك؟ انتعست من السجن. طيب وين مودياها؟ بدي اروح على عرشتنا. وانت مش تعبانه وانت حاملاها هيك؟ تعبانه ولا لا؟ تعبان ولسه بحملها مش قادرة. وين رايحه انت هالقيت؟ انا رايحة منتزه. في المنتزه البريج؟ طب تعال اخذك معايا. يلا اطلع بدي اخذها معايا. بتحبي اختك عشان حملاكي كانت؟ طلع عليا. يلا مع السلامة. كيف حالك؟ ليش
చూస్తున్నారుగా దృశ్యాలు. ఆహారం కోసం చిన్నపిల్లలు ఈ రకంగా చేయి చాపుతూ అలాగే చేతిలో ఆ వంట పాత్రతో ఆహారం కోసం ఎలా అలమటిస్తున్నారు. గాజాలో ఆ దారుణ పరిస్థితులు కళ్ళకు కడుతున్నాయి. 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దాడిలో దాదాపు 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయినట్టుగా గాజా ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఇందులో 28,000 మంది మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. 14,000 మంది చిన్నారులు మరణించినట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజా పూర్తిగా సర్వనాశనమైన పరిస్థితి. హమాస్ చేసిన తప్పిదానికి గాజా ప్రజలు ఇప్పుడు అంతకంతకు అనుభవిస్తున్నారు. ఆ దృశ్యాలే మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఆహారం కోసం చేయి చేస్తుంటే చిన్నపిల్లలను చూస్తుంటే దుఃఖం రాకమానదు. ఇదంతా ఎవరి తప్పిదం? కేవలం హమాస్ అనే ఒక ఛాందసవాద సంస్థ తీవ్రవాద ముసుగులో ఇజ్రాయెల్పై దుస్సాహసానికి తెగబడి 2023 అక్టోబర్ 7న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని పొట్టన పెట్టుకోవడంతో ఇజ్రాయెల్ గాజాపై రెచ్చిపోయింది. ఇప్పటికీ దాడులు కొనసాగిస్తోంది. వేలాది సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గాజా పూర్తిగా సర్వనాశనమైన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ఆహారం కొరత, మంచినీళ్ళు లేవు, అంటువ్యాధులు, కరువు, ఒక్కసారిగా గాజా ప్రజలు అలమటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సహాయం చేసేందుకు వచ్చినటువంటి వాహనాలపై కూడా ఎక్కడ తమకు సహాయం అందదేమోనన్న ఆతృతతో, భయంతో వాటిని మార్గ మధ్యంలోనే దోచుకుంటున్నారు, లూటీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు, ఇలాంటి దృశ్యాలు చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా మనసు కలిసివేసే దృశ్యాలు అవి. చిన్న పిల్లలు ఆహారం కోసం ఏ రకంగా అర్తనాదాలు చేస్తున్నారు, ఏ రకంగా తమకు కాసింత అన్నం పెట్టమని అడుక్కుంటున్నారో ఆ దృశ్యాలు చూస్తే శత్రువుకైనా ఇలాంటి కష్టం రాకూడదని ఒక మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన అంశం కనబడుతుంది. హమాస్ చేసిన తప్పిదానికి ఇవాళ గాజా పౌరులు, వెస్ట్ బ్యాంక్లోని ప్రజలంతా కూడా దారుణ స్థితిని అనుభవిస్తున్నారు. కటిక దారిద్ర్యాన్ని, సర్వనాశనాన్ని, ప్రస్తుతం ఆ వినాశనాన్ని వాళ్ళు స్వయంగా అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో గాజా ప్రజలకు, హమాస్కు తెలిసి వచ్చేలా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులతో ఒక్కసారిగా పరిస్థితులు ఎంతటి దారుణ స్థితికి తీసుకెళ్ళాలి మనకు అర్థమవుతుంది. రైట్, మా కొలీగ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పటికే గాజాలో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికి కూడా మొన్నటి వరకు ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనంతో ఒక్కసారిగా పరిస్థితులు మరీ దిగజారాయి. ఇప్పుడు కాస్తో కూస్తో వెసులుబాటు కల్పించినప్పటికీ గాజా ప్రజలు అక్కడ ఆహారం కోసం ఎగబడి మార్గ మధ్యలోనే లూటీలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలే గాజాలో పరిస్థితులు మనకు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం గాజాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఐక్యరాజ్య సమితి ఏం చెప్తోంది? ఆహారానికి సంబంధించి ప్రస్తుతం ఎట్లాంటి వెసులుబాటు కల్పించింది ఇజ్రాయెల్? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? నిజంగానే ఈరోజు గాజా అనుభవిస్తా ఉంది. ఎవరైతే హమాస్ ఉగ్రవాద దాడులు, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాద దాడులకు సంబంధించి పూనుకున్నారో ఇజ్రాయెల్ పైన, దానికి ప్రతి దాడి ఇజ్రాయెల్ చేసింది. సో తీవ్రమైనటువంటి సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆహారం కోసం అలమటిస్తున్నారు. తీవ్రమైనటువంటి ఆహార కొరత ఉంది, సంక్షోభం ఉంది. జనాలంతా కూడా ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. కొద్దిమంది అయితే గోడౌన్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను లూటీ చేసి తీసుకుపోతున్నారు. ఏదైతే గోధుమ పిండి, తర్వాత నిత్యావసర వస్తువులకు సంబంధించి గాజాకు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనుమతితో, ఐక్యరాజ్య సమితి అనుమతితో లోపలికి తీసుకెళ్తున్నటువంటి 72 ట్రక్కులను పాలస్తీనీలే గాజా వెళ్ళకంటే ముందే అడ్డుకొని లూటీ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక యుద్ధం, ఒక ఉగ్రవాదం ఎలాంటి పరిస్థితులకు తీసుకోబోతుంది అనేటువంటిది నిజంగా ఈ అద్దం పడతా ఉంది. గాజా దాదాపు ఇప్పటికే ఒక శ్మశానం మాదిరిగా మారిపోయింది. గాజా పూర్తి స్థాయిలో బిల్డింగ్లన్నీ నిర్వీర్యమైపోయాయి. మిసైల్ దాడులతో, బాంబు దాడులతో ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. మంచినీరు లేదు, ఆహారం లేదు, విద్యుత్ లేదు, సరైనటువంటి వైద్య సదుపాయం లేదు. బిక్కుమంటూ బతుకుతున్నారు. సహాయం చేయడానికి కూడా అంతర్జాతీయ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. అనుమతులు తలెత్తుతా ఉన్నాయి. ఇప్పటికీ ఈ 77 ట్రక్కులు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వెళ్ళడానికి అనుమతి కూడా ఇజ్రాయెల్ పరిమితిలో ఇచ్చింది. ఇంకా పూర్తి స్థాయి పరిమితి ఇవ్వట్లేదు. అంటే ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి ఒకటి చెప్తా ఉంది క్లారిటీగా, ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితులు అద్దం పడతా ఉన్నాయి. కాబట్టి మరింత సహాయం అవసరం గాజాకి. ఒకవేళ ఆ సహాయాన్ని అందించాలంటే భద్రతతో కూడినటువంటి
కాన్వాయ్ వెళ్లేలా, ఆహార పదార్థాల వారికి అందేలా ఏర్పాట్లు చేయాలి. త్వరగా ఆహారం సప్లై చేయడానికి, వారికి ఆకలి తీర్చడానికి, అక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దడానికి మానవతా బృందంతో అనుమతులు ఇవ్వాలి వారందరికీ కూడా వెంటనే అనేటువంటి ఒక డిమాండ్ తెరపైకి తెస్తా ఉంది. వీరంతా కూడా ఇప్పటికే ఆకలి భయం ఎక్కువగా ఉంది. ఈ ఆందోళన తగ్గించాలంటే వెంటనే సహాయాన్ని అందించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. దీంతో ఈ మధ్య కాలంలోనే ఒక 121 ట్రక్కుల్లో కూడా ఆహారాన్ని తరలించారు. దాంట్లో గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలు వాటన్ని కూడా లూటీ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది రామ్, ఒక ఉగ్రవాదం వైపు నడిచినటువంటి దేశాలు ఆ యుద్ధం పరిణామాలను ఎదుర్కొంటూ ఈ రోజు సాధారణ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇకనైనా ఉగ్రవాదాన్ని తుదముట్టించేలా ప్రపంచ దేశాలని ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉగ్రవాద సంస్థల వల్ల సాధారణ ప్రజలు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళంతా అనాథలుగా మారుతున్నటువంటి పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి, వీరు ఈ రకంగా ఆక్రందన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానికి అద్దం పడతా ఉంది గాజా పరిస్థితి. మధు, ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా కలిచివేస్తున్నాయి. ఆహారం కోసం చిన్న పిల్లలు, అలాగే పౌష్టికాహార లోపంతో పిల్లలు ఇప్పటికే చనిపోతున్నారు, మహిళలు మృత్యువాత పడుతున్నారు. ఇదంతా జరుగుతున్నా ఇంకా హమాస్ బెట్టు వేయడం లేదు. బందీలు అప్పగించమంటూ ఇజ్రాయెల్ కోరుతున్నప్పటికీ కూడా ఇంకా ఇరుపక్షాల నుంచి కొన్ని పట్టు విడుపులకు సంబంధించినటువంటి ప్రతిష్టంభన నెలకొంది. సో ఇప్పుడు శాశ్వత శాంతి చర్చలు, కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తూ అంటోంది. దీనికి సంబంధించి ఇటు గాజా నుంచి కానీ అటు హమాస్ నుంచి కానీ ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ముఖ్యంగా ఈ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతున్న పరిస్థితి? అంటే అనుమతులు లభించట్లేదు. గాజాలో ఉన్నటువంటి పాలస్తీన్లకు మానవతా సహాయం కింద అందించాల్సినటువంటి సహాయము అందాలి అంటే ఇమ్మీడియట్ గా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ WFP సంబంధించినటువంటి సూచనను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆకలి భయం ఎక్కువగా ఉంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని. సహాయం సజావుగా సాగాలి, వారందరికీ ఆహారం అందించగలగాలి అనేటి ఒకటే. ఇక్కడ గాజాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మానవతా దృక్పథంతో కనుక తీసుకుంటే, ఇక్కడ హమాస్ ఉగ్రవాదుల వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నగరం అంతా ఈరోజు ఒక శ్మశానం మాదిరిగా మారిపోయింది. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారికి అందించడానికి ఇజ్రాయెల్ పైన కాస్త ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒకటి. తర్వాత అనుమతులు, ఆహార పదార్థాలు అందించాలనే ఒక డిమాండ్ తెరపైకి వస్తా ఉంది. కాబట్టి స్థానికులు కూడా ఆహారం ఓరిస్తారా అనేటువంటిది దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఆహార సాయం అందుతుందా ఆ పరిస్థితి అనేటువంటి దానిపైన. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి డిమాండ్ ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. అది గాజాలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ మధ్యవర్తిత్వంతో హమాస్ కాస్త బెట్టు దిగినట్టుగా కనిపిస్తోంది. బందీల అప్పగింతకు 10 మంది బందీల అప్పగింతకు హమాస్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రతిగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కూడా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రాయబారం కుదిర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 10 మంది బందీలతో పాటు 18 మంది బందీల మృతదేహాల అప్పగింతకు హమాస్ ఒప్పుకోవడంతో శాంతి చర్చల ప్రక్రియ పురోగతి సాధించే అవకాశం కొంత ఉన్నప్పటికీ దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు మనం చూస్తున్న దృశ్యాలు, గాజాపై ఎప్పటికప్పుడు హమాస్ విరుచుకుపడుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంపై ఎప్పటికప్పుడు భీకర దాడులు కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గాజా పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చివరి కమాండర్ను కూడా, హమాస్ కమాండర్ను చివరి వరకు కూడా ఎవరిని మిగలకుండా ఎలిమినేట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ సాక్షిగా బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ కమాండర్లందరినీ కూడా హతమార్చినట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. యాహ్యా సిన్వర్తో పాటు సిన్వర్ని కూడా, అతని సోదరుడు సిన్వర్ని కూడా హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించుకుంది. మొత్తం మీద ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న మారణ హోమానికి ఎప్పుడు తెరపడుతుందనే అంశంపై ఇటు ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గాజాలో దిగజారినటువంటి పరిస్థితులు, ఆహారం లేక అలమటిస్తున్న చిన్నారులు, మహిళలు, అలాగే ప్రజానికానికి బాసట కల్పించేలా ఇటు ప్రపంచ దేశాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మానవతా సహాయాన్ని అందించేందుకు కాస్త వెసులుబాటు కల్పించినప్పటికీ ఇంకా పరిస్థితులు చక్కదిద్దినట్టుగా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో గాజాలో ఇంకా మరోవైపు ఇటు శాంతి చర్చల ప్రక్రియ
ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ల ఏరివేతకు ఎప్పటికప్పుడు దాడులు కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి మానవతా హక్కులకు సంబంధించినటువంటి ఎన్జిఓల జోక్యంతో ఇప్పటికే పరిస్థితిని కాస్త అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికి కూడా గాజాలో పరిస్థితి చక్కదిద్దేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.